హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఢిల్లీ పోలీస్ నుంచి రావడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు అనేది చూసుకుంటే మంచి వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఎస్ఎస్సి అయితే భర్తీ అనేది చేయడం జరుగుతుంది ఈ వేకెన్సీలకు అనేది. అండ్ గైస్, ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీరు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూసుకోండి. అండ్ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెసింగ్ క్లారిటీ వీడియోలో అయితే చెప్తానండి. అండ్ మీరు డాక్యుమెంట్ అనేది ఎలా ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి, మిగతా ప్రాసెస్ ఏంటనేది కూడా క్లారిటీ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుందండి. అప్లికేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 30 వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కరప్షన్కి వాళ్ళు సపరేట్గా టైం అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 4 వరకు అయితే మీరు కరెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ విత్ అయితే మీరు పేమెంట్ అయితే చేసిన తర్వాత కరెక్షన్ పెట్టుకోవచ్చు అండి. అందుకే అప్లికేషన్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు కరప్షన్కి మళ్ళీ తర్వాత పెట్టుకుంటే మళ్ళీ ఫీజు పే చేసి మరి కరెక్షన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకే అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చూసి అయితే ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. అందుకే వీడియోని మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఫిల్అప్ చేస్తే సరిపోతుంది, మీకు ఎక్కడ మిస్టేక్ అనేది జరగదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ అనేది డిసెంబర్లో అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈసారి చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వాళ్ళకు 4453 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళనేది ఇక్కడ మీరు గమనించండి 266 ఉద్యోగాలు అయితే కేటాయించడం అయితే జరిగింది. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు కమాండో వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 337 ఉద్యోగాలు సపరేట్గా కేటాయించడం అయితే జరిగిందండి. చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ వాళ్ళకైతే 2491 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 7547 ఉద్యోగాలకి రావడం జరిగిందండి. గాయస్, సింపుల్గా అయితే మీరు అప్లికేషన్ ఎలా చేయాలి మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను, ఇప్పుడైతే మీరు తెలుసుకోండి. అదేవిధంగా మీరు అప్లై అనేది చేస్తే సరిపోతుంది. సో గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రావాల్సి అయితే ఉంటుందండి. అండ్ దీంట్లోనే మీరు చూసుకుంటే ఎస్ఎస్సి పోర్టల్లో మీరు ఫస్ట్ అనేది ఇంతకుముందు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళైతే న్యూ రిజిస్టర్ పైన వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ చూసి అయితే మీరు ఈజీగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఫిల్అప్ అనేది చేసేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత లాగిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2023 అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి సింపుల్గా అనేది. ఐస్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన కొన్ని అయితే ఇక్కడ చూపిస్తుంది, అవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మీరు చూసుకుంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఢిల్లీ పోలీస్లో ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా ఎంటీఎస్గా ఢిల్లీ పోలీస్లో వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా సెంట్రల్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఏదైనా స్పోర్ట్స్లో మీరు ఇప్పటివరకు మీరు రిప్రజెంట్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీగా అయితే 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సిటీస్ అయితే మీరు పెట్టుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. అవైతే ఇక్కడ మీరు చూసుకోండి, అవి చూసుకొని మీ దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ మాత్రమే ఇవ్వండి. అంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో మిగతా డీటెయిల్స్ అనేది. ఒకవేళ మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు కానీ వాళ్ళైతే సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుంది, ఇవన్నీ స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇఫ్ యూ ఇంక్లూడ్ అని ఇండెక్స్ కోడ్ అనేది ఇక్కడ మీరు గమనించండి. దీంట్లోనే చూసుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే మీకు వర్తించడం అయితే జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్లో మీ క్యాస్ట్ అనేది మీరు ఆల్రెడీ ఫిల్అప్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఏ టైప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. లేని వాళ్ళైతే సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుంది, ఇదైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే డిగ్రీ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇస్తే ఇక్కడ ఏ క్లాస్లో మిగతా ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళకైతే ఇక్కడ స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హైయెస్ట్గా ఏం చదివారో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డీటెయిల్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
ఇంటరా లేదా ఈక్వలెంటా అని ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు నేమ్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసేయండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు ఇంటర్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ అనేది మీరు ఎంపీసీ బైపీసీ ఏది ఉంటే అది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ఇయర్లో ఇక్కడ పాస్ అయ్యారు అయితే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోండి. తర్వాత మీకు వచ్చిన పర్సెంటేజ్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. సిజిపిఏ ఫార్మేట్లో ఉంటే సిజిపిఏ ఫార్మేట్ ఫిలప్ అనేది చేయండి, లేకపోతే ఇది వదిలేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే June 1 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కావచ్చు, జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు సింపుల్గా అయితే అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ కూడా ఇక్కడ చూసుకుంటే 10 to 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సేమ్ ఫార్మేట్ ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే ఒక వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. June 1 తర్వాత దిగిన ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేస్తున్నట్టు ఇక్కడ వాళ్ళకైతే ఒక అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎస్ అని. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఐ అగ్రీ దగ్గర టిక్ చేసేయండి. క్యాప్చా అయితే ఇక్కడ ఫిలప్ చేసి ప్రివ్యూలో అయితే మీరు వెళ్ళండి. అయితే మీరు ప్రివ్యూ అయితే మొత్తం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రాంగ్ మీరు ఫిలప్ అనేది చేసి ఉంటే ఎడిట్ అండ్ మాడిఫైలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ ఇక్కడ అయితే మీరు చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేసిన తర్వాత అయితే మరోసారి మీరు ఎడిట్ అనేది చేసుకోలేరు. అందుకే ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఓకే పైన వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ గైస్ ఇక్కడైతే మీరు చూసుకోండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే నెక్స్ట్ అని చూపిస్తుందండి. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే సింపుల్గా అయితే అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. ఓకే పైన వెళ్ళండి. అదేవిధంగా ప్రింట్ అని కూడా మీరు ఇక్కడైతే మీరు చూసుకుంటే ఈజీగా అనేది మీ ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు పేమెంట్ అనేది చేయలేని వాళ్ళైతే పేమెంట్ ఆప్షన్లో వెళ్ళైతే మళ్ళీ అయితే మీరు పేమెంట్ అనేది చేయొచ్చండి. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు కాబట్టి ఆ విషయం అయితే ఇక్కడ చూపిస్తలేదు. తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు అండి. అప్లికేషన్ స్టేటస్లో అనేది చూసుకుంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది తర్వాత అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే September 30 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.